గుప్పెడంత మనసు. ఇక జగతి మహేంద్రలు ఇంట్లో కూర్చొని ఉంటే జగతి కాలేజ్లో జరిగిన ప్రేమలేఖ గొడవ మొత్తం చెబుతుంది మహేంద్రకి. అది విన్న మహేంద్ర వసుకి ప్రేమలేఖ రాశారా? ఆ రాసేదేదో మన రిషి రాసినా బాగుండేది అంటాడు నవ్వుతూ. జగతి అయితే ఆ లేఖలోని రాతను గుర్తు చేసుకుంటూ ఆ రైటింగ్ నేను చూశాను మహేంద్ర, గుర్తు రావట్లేదు అంటుంది. కాలేజ్లో అంతమంది పేపర్స్ చూస్తావుగా, అందుకే అలా అనిపిస్తుందేమో అంటాడు మహేంద్ర. ఇక సీన్ కట్ చేస్తే రెస్టారెంట్ టైం అయిపోయిన తర్వాత వసు రిషులు కలుస్తారు. సార్, ప్రేమలేఖ చాలా బాగుంది కదా సార్, రాసిన వ్యక్తిని కనిపెట్టాలి సార్. తను నా జీవితాన్ని చాలా దగ్గరగా చూసిన వ్యక్తి అని నాకు అనిపిస్తుంది. తనని ఓసారి చూడాలని ఉంది అంటుంది వసు మురిసిపోతూ. దాంతో రిషి కంగు తింటాడు. అంటే ఒకవేళ వాడు డైరెక్ట్గా ఇచ్చి ఉంటే వాడి ప్రేమని నువ్వు ఒప్పుకునేదానివా అంటాడు రిషి షాకింగ్గా. అలా అడిగారేంటి సార్ అంటుంది వసు. మేడం దాన్ని చింపేసి మంచి పనే చేశారు. ఆ గౌతమ్ గాడు ఇవ్వకుండా మంచి పనే అయింది అనుకుంటాడు రిషి మనసులో. అలా అంటారేంటి సార్, ప్రేమలేఖ రాసిన విధానం, ఆ భాష నచ్చాయి సార్, అంతేకాని లెటర్ ఇవ్వగానే ఒప్పుకోవడం ఏంటి సార్ అంటుంది వసు. బతికించాం అనుకుంటాడు మనసులో రిషి. అదేంటో సార్, నాకు ఆ ప్రేమలేఖ బాగా నచ్చింది, అందుకే ఆ రాసిన వాళ్ళు ఎవరో చూడాలని ఉంది సార్ అంటుంది వసు. హా సార్, సరే చూద్దాం చూద్దాం, దొరుకుతాడని నమ్మకం నాకైతే లేదు అంటూనే మాట మార్చి చాక్లెట్ తిను అంటాడు. మరి మీకు అంటుంది వసు. ఇక వసుకి మళ్ళీ కాకి ఎంగిలి అంటూ తన జోబులో ఉన్న కర్చీఫ్ తీసి తను కాకి ఎంగిలి చేసి మిగిలిన సగాన్ని వసుకి ఇస్తాడు. ఇక మహేంద్ర ఇంటికి వెళ్ళి రిషి ఇంకా రాలేదు అని కాల్ చేస్తాడు. వస్తున్నా డాడ్, కార్ డ్రైవింగ్లో ఉన్నాను, వచ్చి మాట్లాడతా అంటాడు. తర్వాత వసుని జగతి ఇంటి ముందు డ్రాప్ చేసి వెళ్తాడు. వెళ్తూ వెళ్తూ వసు ప్రేమలేఖ గురించి మురిసిన సంఘటనలే తలుచుకుంటూ ఉంటాడు. కారు ఒక చోట ఆపి, ఆ ప్రేమలేఖ రాసింది నేనే, నాకు చాలా హ్యాపీగా ఉంది. రే గౌతమ్, థ్యాంక్స్ రా, నువ్వు పిచ్చి పని చేసినా నాకు ఈ విధంగా ఉపయోగపడింది అంటూ తనలో తనే చాలా పొంగిపోతాడు. ఆనందంతో గట్టిగా అరుస్తాడు మిస్టర్ ఈగో. నిజానికి రిషిని ఎప్పుడూ ఇలా చూసి ఉండరు గుప్పెడంత మనసు సీరియల్ అభిమానులు. ఇక రేపటి ఎపిసోడ్లో ఇంకేం చేశాడో రేపటి ఎపిసోడ్తో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.